ఇక గత యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండించిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈసారి దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాగర్ ఆయకట్టు కింద సాగునీరు అందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు ఎస్ఆర్ఎస్పీ నుంచి చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు గోసపడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈసారి యాసంగి దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండుతున్న పంటలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడికక్కడ కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ చూడటువంటి కరువును నల్గొండ జిల్లా రైతులు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా సూర్యాపేట జిల్లా రైతుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం గోదావరి జలాలతో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు పచ్చగా స్థిరీకరించబడింది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాళేశ్వరాన్ని పక్కన పెట్టి పడవ పెట్టడంతో ఎక్కడికక్కడ కూడా కాళేశ్వరం కింద ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కింద ఉన్నటువంటి పంట పొలాలను కూడా ఎక్కడికక్కడ ఎండిపోతున్నటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. ప్రధానంగా కొడకంలో 26 నుంచి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మిడ్మానేర్ నుంచి నీళ్లు రాకపోవడంతో తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట నియోజకవర్గం, కోదాడ నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ కూడా దాదాపు 15,000 ఎకరాల ఆయకట్టు ఎక్కడికక్కడ కూడా ఎండిపోయింది. ఎప్పట్లాగానే నీళ్లు వస్తాయన్నటువంటి ఆశతో రైతన్నలు ఈసారి కూడా పొలాలు సాగు చేశారు ఈ యాసంగి సీజన్లో కూడా. కానీ కాళేశ్వరాన్ని పక్కన పెట్టి కాళేశ్వరాన్ని పడవ పెట్టి కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించినటువంటి మోటార్లు రన్ చేయకపోవడంతో మిడ్మానేర్ అంతా కూడా ఎండిపోయింది. కొడకంలో 26 ఎండిపోయింది. అక్కడి నుంచి నీళ్లు రాక తుంగతుర్తి నియోజకవర్గంలోని దాదాపు 10,000 ఎకరాల ఆయకట్టు ఎక్కడికక్కడ కూడా ఎండిపోయింది. పొట్టదోసినటువంటి పంట పొలాలను కూడా తమ కళ్ళ ముందు ఎండిపోతుండడంతో రైతులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు. వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. కోత కొయ్యాల్సినటువంటి పంట పొలాలన్నింటినీ కూడా మేతకు వేయాల్సినటువంటి దుస్థితి అక్కడ సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో నెలకొంది. ఇక సూర్యాపేట జిల్లాలో కూడా 3 మండలాల్లో ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వర జలాలు రాకపోవడంతో దాదాపు 3,000 ఎకరాల ఆయకట్టు అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కోదాడ నియోజకవర్గంలో 2,000 ఎకరాలు ఎండిపోయాయి. మొత్తంగా సూర్యాపేట జిల్లాలోనే దాదాపు 15,000 ఎకరాల ఆయకట్టు ఎక్కడికక్కడ కూడా ఎండిపోవడంతో రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆదుకోవాలని కూడా సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు మనం ఒకసారి చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా దాదాపు 10,000 ఎకరాల ఆయకట్టు ఎక్కడికక్కడ కూడా ఎండిపోయింది. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు రాకపోవడంతో రాజాపేట, యాదగిరిగుట్ట, రాజాపేట అదేవిధంగా గూండాలకు సంబంధించినటువంటి మండలాలు, మోతే సంబంధించినటువంటి మండలాలు, మోత్కూరు మండలాలు కూడా ఎక్కడికక్కడ కూడా క్షామం ఏర్పడింది. రైతులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఈసారి కూడా పంట పొలాలకు తమకు సాగునీరు వస్తాయని. కానీ కాళేశ్వరం సంబంధించి మోటార్లు రన్ చేయకపోవడంతో, నీటిని విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ కూడా పంట పొలాలు ఎండిపోయినటువంటి దుర్భిక్షమైన పరిస్థితులు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా నెలకొన్నాయి. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మనం చూస్తే నల్గొండ జిల్లాలో 6,000 ఎకరాలు ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ కూడా పర్యవేక్షణ లేకపోవడంతో మేజర్ల కింద చివరాయకట్టు కింద నీరు అందించలేక ప్రభుత్వం చితికిలబడింది. దీంతో చివరాయకట్టు రైతులు ప్రధానంగా ఎక్కడికక్కడ కూడా పంటలు ఎండిపోయాయి. ప్రధానంగా D40 సంబంధించి, L11 సంబంధించి మాడుగులపల్లి, తిప్పర్తి అదేవిధంగా కనగల్ సంబంధించినటువంటి మండలాల్లో ఎక్కడికక్కడ కూడా పంటలు ఎండిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక జల విధానం లేకపోవడం, జల ప్రణాళిక లేకపోవడంతోనే ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంతో ఆస్తి ఎదురు చూశారు. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పంట పెట్టుబడులు పెట్టి వాళ్ళు సాగు చేస్తే కేవలం నీరందించలేకపోవడంతోనే అవన్నీ కూడా ఎండిపోయాయని కూడా చెప్తా ఉన్నారు. ఇక ప్రధానంగా భూగర్భ జలాల గురించి కూడా మనం చూడాలి. భూగర్భ జలాలు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రథమకరైనటువంటి స్థితిలోకి ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 12 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు ఎండిపోవడంతో ఎక్కడికక్కడ బోర్లన్నీ కూడా ఎండిపోయాయి. బావులన్నీ కూడా ఒట్టిపోయాయి. బోర్లన్నీ కూడా చుక్క నీరు పోయిపోవడంతో మళ్ళీ కొత్త బోర్లు వేస్తూ రైతన్నలు అప్పుల పాలవుతూ ఉన్నారు. దాదాపు 1000 ఫీట్ల వరకు కూడా బోర్లు వేసినా కూడా జల జాడ కనపడకపోవడంతో భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు. మళ్ళీ బావుల పూడికి తీస్తూ ఉన్నారు. కానీ చుక్క నీరు కూడా లభ్యం కావడం లేదు. దీంతోపాటు చెరువులను కూడా ఎండిపోయాయి. నల్గొండ జిల్లాలో దాదాపు 3,000 చెరువులు ఉన్నాయి. 3,000 చెరువుల్లో 2,500 చెరువులు ఎక్కడికక్కడ కూడా ఎండిపోయాయి. అందులో చేపలు కూడా ఎక్కడికక్కడ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ చెరువులన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు కాబట్టి చెరువులను నింపితే మంచిగా భూగర్భ జలాలు కూడా ఇంక్రీజ్ అయ్యి తమ బోర్లన్నీ కూడా పోసేవి. కనీసం చెరువులు నింపేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదని కూడా సర్వత్రా కూడా ఆ విమర్శలు ఎత్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో 15,000 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 10,000 ఎకరాలు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో 6,000 ఎకరాలు, మొత్తంగా 21,000 ఎకరాల్లో ఎక్కడికక్కడ కూడా ఈ పంట పొలాలను కూడా ఎండిపోయినటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా క్షామం ఏర్పడింది. ఎక్కడ చూసినా కూడా రైతన్నలు బోర్ను విలిపిస్తూ ఉన్నారు, గోడును విలిపిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో అయితే పరిస్థితులు మరీ దారుణంగా తయారై మేతకు వేసినటువంటి పరిస్థితి. ఇలాంటి కరువును ఎప్పుడు కూడా చూడలేదని కూడా చెప్తా ఉన్నారు. 2014 కంటే ముందు ఏ విధంగానైతే దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయో అదే రకమైనటువంటి పరిస్థితి తమ జిల్లాలో నెలకొందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 31,000 ఎకరాల్లో ఎక్కడికక్కడ కూడా పంట ఎండిపోయింది. సూర్యాపేట జిల్లాలో 10,000 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 10,000 ఎకరాలు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో 6,000 ఎకరాలు, మొత్తంగా 31,000 ఎకరాలు ఎక్కడికక్కడ కూడా పంట పొలాలను కూడా నిలువున ఎండిపోయాయి. నెరలు వారినటువంటి పంట పొలాలు మనకి ఎక్కడ కూర్చున్నా కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. రైతన్నలు తలలు పట్టుకుంటా ఉన్నారు, బోర్ను విలిపిస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు వస్తాయని అనుకోలేదు. పుష్కలంగా కృష్ణా గోదావరి బేసిన్ కూడా నీటితో కలకలాడాయి. ప్రధానంగా నాగార్జున సాగర్లో అయితే 100 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. క్రస్ట్ గేట్లు అయితే 2 నెలల పాటు కూడా ఎత్తి ఉంచారు. ఆ నీళ్ళతో తామంతా కూడా సస్యామలం అవుతాయని అనుకున్నారు. కానీ చివరి ఆయకట్టుకు నీరు అందించకపోవడంతో మేజర్ల కింద ఎక్కడికక్కడ కూడా పంటలు నింపినటువంటి దుర్భిక్ష పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇక గోదావరి బేసిన్ కూడా నీటితో కలకలాడింది. కాళేశ్వరం మోటార్లను కూడా రన్ చేస్తే తమకు పంట పొలాలకు నీరు వస్తాయని ఆశపడ్డారు. కానీ కాళేశ్వరాన్ని ఒక కుట్ర ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం పక్కన పెట్టి పడవబడేయడంతో అటు కొడకనెత్తులవారు కానివ్వండి, దీంతోపాటు పక్కన ఉన్నటువంటి మిడ్మానేరు జలాశయాలకు, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ ప్రాంతాలకు నీళ్ళు రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. ఈ ప్రభావంతోనే ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కింద సూర్యాపేట, తుంగతుర్తి, మోతే, కోదాడ సంబంధించినటువంటి ప్రాంతాలు ఎక్కడికక్కడ కూడా నిలువున పంట నిండిపోయినటువంటి దుర్భిక్ష పరిస్థితులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.